భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి పిటిషన్ను రేపు విచారించేందుకు కోర్టు అంగీకరించింది. విచారణ సందర్భంగా మంత్రి తీర్పును ధర్మాసనం తప్పుపట్టింది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండని మంత్రిని ఆదేశించారు. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించాలని క్లాస్ పీకింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మీడియాకు డీటెయిల్స్ ను వెల్లడించిన కల్నల్ ఖురేషిని ఉద్దేశిస్తూ ఆమెను ఉగ్రవాదుల సోదరి అని మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వ్యాఖ్యానించారు. ఇది కాస్త తీవ్ర దుమారం రేవడంతో మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు బుధవారం సుమోటోగా తీసుకుంది. శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలని జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అనురాధ శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు జాతీయ మహిళా కమిషన్ కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. విజయ్ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహానా. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత మొత్తంగా కూడా భారత సైనికాధికారి ఉన్నటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ పైన సర్వత్రా ఒక రకమైన ప్రశంసలు వెళ్తున్నాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో తను ఒక భాగస్వామి అయి ఉండి మొత్తంగా కూడా తీవ్రవాద శిబిరాలను, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలను ఏర్పాటు చేయడంలో కీలకంగా మారినటువంటి మొత్తంగా సైనికాధికారి సోఫియా ఖురేషీపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే కొంతమంది ఆ నేతలు, రాజకీయ నాయకులు మాత్రం తమ రాజకీయ కుర్చబుద్ధి చూపించుకునే పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా ఆమె పైన కొంత కటువుగా ఓ రకంగా కించపరిచేలా ఒక మతాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లాగా చేశారు. మొత్తంగా కూడా సోఫియా ఖురేషీ ఒక ఉగ్రవాది సోదరి అంటూ సంచలన వ్యాఖ్యలు కావచ్చు. అదేవిధంగా చాలా తన స్థాయికి తగ్గ వ్యాఖ్యలు చేయలేదు అనుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఒకవైపు మొత్తం కూడా యావత్ భారతదేశం అంతా కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత దాంట్లో మొత్తం భాగస్వామ్యం అయినటువంటి సైనికాధికారులు, ఆర్మీని అందరూ ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదాన్ని అంతా కూడా ఏర్పారేయడానికి సిద్ధపడుతున్న తరుణంలో ఆపరేషన్ సింధూర్ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ లో ఎంతో మంది భాగస్వామ్యం అయ్యారు. సో ఒక రకంగా ఆ ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి ఎవ్రీ అప్డేట్ నిమిషానికి భారత ప్రజలకు ఇచ్చిన వారి దాంట్లో కల్నల్ సోఫియా ఖురేషీ కూడా ఒకరు ఉన్నారు. అలాంటి కర్నల్ సోఫియా ఖురేషీ పైన గిరిజన శాఖ మంత్రి అయినటువంటి మధ్యప్రదేశ్ నేత అయినటువంటి విజయ్ షా చాలా ఏంటంటే కించపరిచే వ్యాఖ్యలు చేశారు, ఉగ్రవాద సోదరంటూ. సో ఆ వ్యాఖ్యలు కూడా చాలా తీవ్ర కలకలం రేపాయి, రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉండి ఒక దేశానికి సంబంధించి సేవ అందిస్తున్నటువంటి ఆర్మీలో ఉన్నటువంటి ఒక సైనికాధికారిని పైన ఇలాంటి వ్యాఖ్యలు, కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర కలకలం చెప్తున్నాయని వచ్చు. ఒక రకంగా బీజేపీకి సంబంధించి మధ్యప్రదేశ్ బీజేపీ సంబంధించిన ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు దుమ్మెత్తి రకంగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా వస్తున్నాయి. ఇదే సందర్భంలో హైకోర్టు ఆ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలపైన సుమోటోగా స్వీకరించి విచారణ అందించింది. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మంత్రిని ఆదేశించింది. సో ఇలా చాలా సున్నితమైన అంశము. ఇలాంటి వ్యవహారంలో మంత్రి అతను వ్యవహరించాలన్న బాధ్యత ఉండాల్సిన ఒక మంత్రి ఇలా వ్యవహరించిన తీరు సరికాదంటూ కూడా సీరియస్ అయింది. సో ఇదే సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా విజయ్ షా వ్యాఖ్యలపైన సీరియస్ అయింది. అతనికి ఒక రకంగా క్లాస్ తీసుకుందని చెప్పవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో కల్నల్ ఖురేషీ లాంటి ఒక మహిళను, ఒక సైనికాధికారి అయినటువంటి ఇట్లా అధికారిని పైన ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసము? మీరు బాధ్యతాయుతమైన ఒక మంత్రి పదవిలో ఉన్నారు కదా, ఉండి ఇలాంటి ఉగ్రవాదుల సోదరి, దేశానికి సేవ అందించే ఒక అధికారిని మీరు ఉగ్రవాదుల సోదరి అని అనడం ఎంతవరకు సమంజసం అంటూ విజయ్ షా వ్యాఖ్యలపై ఖండించింది. ఇదే సందర్భంలో మొత్తంగా అతని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని నేపుతున్నాయి. అతనిపైన కేసు పెట్టాలని కూడా హైకోర్టు ఇప్పటికే
ఆదేశించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అతనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సో మొత్తం కేసు నమోదు చేసి ఆదేశిస్తున్నారు. సో ఇది రకంగా ఉంటే అతనిపై రాజకీయంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక డిమాండ్ వస్తుంది. వెంటనే అతన్ని మంత్రి పదవికి రాజీనామా చేయించి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఈ మొత్తం విదేశీ వ్యాఖ్యలపైన ఇటు జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా పేర్కొంది. సో ఇప్పటి వరకు విదేశీ వ్యాఖ్యలపైన నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా అమిత్ షా లాంటి నేతలు కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? మహిళలంటే ఇంత చిన్న చూప విజయషా లాంటి బీజేపీకి ఈ విజయషా చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వాలనుకుంటుందా, లేకుంటే అతనిపై చర్యలు తీసుకుంటారా? సో ఇది మీ విధానమా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. మొత్తంగా విదేశీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే ఈ సందర్భంలో ప్రతి దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా 140 కోట్ల మంది ప్రజలంతా కూడా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ సంబంధించిన పాకిస్తాన్ ఒక తీవ్రవాద భావజాలని కావచ్చు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద మొత్తం కూడా అంతం చేయాలి, అంతమొందించాలని ఒక లక్ష్యంతో ఓ డిమాండ్ తో కూడా ఇలాంటి సందర్భంలో ఇలాంటి కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం చాలా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పొచ్చు, రాజకీయ విమర్శలకు తావిస్తున్నాయని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు విదేశీ వ్యాఖ్యలు మాత్రం కాస్త రాజకీయం కలకలం రేపై దీన్ని బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అతనికి మంత్రి పదవి నుంచి కూడా భర్తీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం నుంచి కూడా పూర్తి స్థాయిలో పార్టీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా కొంత సమాచారం తీసుకుంది. ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది విజయషా, ఎందుకు మాట్లాడారు, సందర్భరహితంగా అసందర్భంగా ఎందుకు ఇలాంటి ప్రకటన చేశారన్న దానిపైన కూడా పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కనపడుతోంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ మొత్తంగా కూడా కాంగ్రెస్ కు ఒక అస్త్రం దొరికినట్టయింది విదేశీ వ్యాఖ్యలతో. అనవసరంగా ఇట్లాంటి వ్యాఖ్యలు తొందరపడి చేసిన వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితులు పడ్డదని చెప్పవచ్చు. రేహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.